హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఈరోజైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రెండింటికి సంబంధించి వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ వేకెన్సీస్ గురించి మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను. దీంట్లో ఏంటంటే మీరు టీచింగ్ అంటే మీరు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళకే ఉంటుందని కాదు. నాన్ టీచింగ్కి సంబంధించింది కూడా వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే చూసుకోవచ్చు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ తెలుసు కదా, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రన్ అవ్వబడుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఇది ఎస్టీ ట్రైబల్ వాళ్ళకు ముందుకు తీసుకెళ్లే స్కూల్ అన్నమాట. ఇక్కడ పోస్ట్ గురించి మాట్లాడినట్లయితే టీజీటీలో ఏజ్ అనేది 35 వరకు ఉండాలి. మీరు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి, దాంతోపాటు బీఈడి కలిగి ఉండాలన్నమాట. లేదంటే ఇంటిగ్రేటెడ్ బీఈడి కలిగి ఉండాలి, మరియు సీటెట్ పేపర్ 2 మాత్రం కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక టోటల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 3962 టోటల్ పోస్ట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు పీజీటీ గురించి మాట్లాడినట్లయితే పీజీటీలో 40 సంవత్సరాలు కలిగి ఉండాలి, మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి అయితే కలిగి ఉండాలన్నమాట. దాంట్లో 1460 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్లో ఫీమేల్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీలో 35 years ఏజ్ ఉంటే దాంట్లో +10 చేసుకుంటే 45 years వరకు ఫీమేల్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. 45 ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇదైతే టీచింగ్కి సంబంధించింది, అంటే టీచింగ్కి బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళకైతే సంబంధించిన ఈ పోస్టులు అనమాట. దాంతోపాటు నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు ఇక్కడ చూసుకోవచ్చు మనం. నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులలో హాస్టల్ వార్డెన్ ఒకటి ఉంటుంది, జేఎస్ఏ ఉంటుంది, ఫీమేల్ స్టాఫ్ నర్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇంకా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఆ పోస్టులు ల్యాబ్ అటెండెంట్, దాంతోపాటు అకౌంటెంట్ అనమాట. ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టుల గురించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వార్డన్ హాస్టల్ వార్డ్ ఎవరైతే ఉంటుందో ఆ వార్డన్కి సంబంధించి 35 years అప్ టు 35 years వరకు అయితే ఏజ్ ఉండాలి. దాంతోపాటు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదంటే 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ ఎన్సీఆర్టీ నుంచి కలిగి ఉన్న 4 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సింపుల్గా చూసుకోవచ్చు, మీరు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్నా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీన్ని మీరు స్కిప్ చేసేయచ్చు. మీకు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉంటే మీరు ఈజీగా అప్లికేషన్ అయితే చేసేయచ్చు. దీనికి సంబంధించి 635 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు జేఏసీకి సంబంధించి జేఏసీలో 30 సంవత్సరాల వరకు అయితే ఉండాలన్నమాట. 12th పాస్ ఉండాలి, మినిమం 12th పాస్ ఉండాలి. టైపింగ్ టెస్ట్లో 35 ఇంగ్లీష్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 35 per minute స్పీడ్ అయితే మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పోస్టులు 228 పోస్టులు అయితే కలిగి ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఫీమేల్ స్టాఫ్ నర్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో అప్ టు 30 years వరకు అయితే ఏజ్ ఉండాలి. దాంతోపాటు బీఎస్సీ హాన్స్ ఇన్ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే రెగ్యులర్ కోర్స్ ఏదైతే ఉంటుందో బీఎస్సీ నర్సింగ్ అది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అంటే ఇందులో 550 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ల్యాబ్ అటెండెంట్లో 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఏ సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ టెక్నికల్లో కూడా కలిగి ఉండాలన్నమాట. లేదంటే మీకు 12th పాస్ ఇన్ సిఎస్ఐ స్ట్రీమ్లో మీరు 12th పాస్ కలిగి ఉంటే సరిపోతుందన్నమాట. ఇందులో కూడా 146 పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంటెంట్కి సంబంధించి 30 సంవత్సరాలకి మించి అయితే ఉండకూడదు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాచిలర్ డిగ్రీ అనేది కామర్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. 61 అనేది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మీరు చూసుకోవచ్చు పోస్టులకు సంబంధించి ఏమున్నది అనేది. దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కొన్నిటికి సేమ్ ఉంటుంది. హాస్టల్ వార్డన్కి ప్లస్ స్టాఫ్ నర్స్కి స్టాఫ్ ఉంటుంది కదా, వాళ్ళది కూడా Tier 1 పేపర్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఆ రెండుకి సంబంధించి Tier 1 పేపర్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే Tier 1 ఉండాలి, Tier 2 ఉంటుంది. ఈ రెండు కూడా కలిగి ఉంటుంది అనమాట. దాంతోపాటు నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3లో కలిగి ఉంటుంది. ఇది ఒకటి మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు మీ యొక్క శాలరీ గురించి మాట్లాడినట్లయితే 18,000 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 2,09,200 వరకు అయితే మీ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఈ 2,09,200 ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఎవరికి ప్రిన్సిపల్కి సంబంధించి, ఇది ఎవరికి మన యొక్క నర్స్ ఉంటుంది కదా,
నర్స్ స్టాఫ్ వాళ్ళకైతే 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకుందనమాట. దాంతోపాటు మనం అప్లికేషన్ అనే డేట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ 19 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 19 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయి లాస్ట్ డేట్ అనేది 23 అక్టోబర్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీకు నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఏ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఈఎస్ఎస్ఈ 2025 గురించి అయితే ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ మీరు పూర్తిగా చూసుకున్నట్లయితే చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఇందులో మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే ఫర్ ఫీమేల్ ఉంటారు కదా, ఫీమేల్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 500 మాత్రమే ఉంటుంది. అది కూడా ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఉండదన్నమాట. అంటే టోటల్గా 500 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు అదర్ దాన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రిన్సిపల్కి అప్లికేషన్ ఫీజ్ 2000, ప్రాసెసింగ్ ఫీజ్ 500, 2500 టోటల్. అదే 1500 ఏమో పీజీటీ టీజీటీకి, దాంతోపాటు ప్రాసెసింగ్ 500, 2000 అవుతుంది. దాంతోపాటు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది కదా, దాంట్లో 1000 అప్లికేషన్ ఫీజు ఉంటుంది, 500 అనేది ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. టోటల్గా 1500 అనేది ఫీజు అయితే కలిగి ఉంటుంది అన్నమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మీరు టోటల్గా ఏ డేట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. దాంతోపాటు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీ యొక్క పోస్టులకు సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీదైతే ప్రిన్సిపల్కి సంబంధించి 2225 ఉంది, పీజీటీకి సంబంధించి 1460 ఉంది, టీజీటీకి సంబంధించి 3962, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 550, మరియు హాస్టల్ వార్డన్కి 635, అకౌంటెంట్కి 61, దాంతోపాటు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉంటారు కదా జేఎస్ఏ వాళ్ళకి 228, ల్యాబ్ అటెండెంట్ 146, టోటల్గా కలిపి 7267 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే చేశారనమాట. దాంతోపాటు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు ప్రిన్సిపల్కి సంబంధించి ఏ పోస్టులు ఏ కేటగిరీకి ఎన్నెన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇలా మీరు చెక్ చేసుకున్న తర్వాత పీజీటీకి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పీజీటీకి చెక్ చేసుకున్న తర్వాత టీజీటీకి కూడా ఇలా ఉంటుందన్నమాట. టీజీటీకి సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వివిధ రకాలుగా ఏ కేటగిరీకి సంబంధించి ఏ విధంగా ఉంది పోస్టులు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు నాన్ టీచింగ్కి కూడా ఉంటుంది. హాస్టల్ వార్డెన్ అయినా కూడా, ఫీమేల్ స్టాఫ్ నర్స్ అయినా కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. ఇందులో మీరు నోటిఫికేషన్లో వెళ్ళిన తర్వాత మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీరు ఇక్కడ పే స్కేల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ నుంచి పట్టుకొని పీజీటీ టీజీటీ అందరికీ చెక్ చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్కి 18,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దాంతోపాటు మీరు ఇక్కడ టోటల్గా ఎవరికి ఏ లెవెల్లో పోస్ట్లో పే మ్యాట్రిక్స్ అనేది ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్లో వెళ్ళిన తర్వాత మీకైతే తెలిసిపోతుంది అనమాట. టైర్ 2 ఇలా ఉంటుంది. దాని తర్వాత పీజీటీకి సంబంధించి టైర్ 1 ఇలా ఉంటుంది. మీరు ఇది నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకైతే అర్థమైపోతుంది. ఇది టైర్ 2కి సంబంధించి. దాని తర్వాత టీజీటీకి సంబంధించి టైర్ 1లో ఇలా ఉంటుంది, టైర్ 2కి సంబంధించి ఇలా ఉంటుందన్నమాట. ఇలా మీరు హాస్టల్ వార్డెన్కి కూడా నాన్ టీచింగ్కి సంబంధించింది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టైర్ 1 టైర్ 2 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అన్నమాట అనేది. అదేవిధంగా మీకు ఈ ఛానల్లో అయితే పూర్తి వివరాలు అందించడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు లింక్లో ఇచ్చిన డిస్క్రిప్షన్ని టచ్ చేసి మీరు ఈజీగా వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లికేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట.